దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరి లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని మనం తరిచి తరిచి ధ్యానించుకుంటున్నాము. యోహాను సువార్త పత్రికల్లో నుంచి దేవుడు మనతో అనేక అంశాల ద్వారా మాట్లాడి ఉన్నారు. ఈ దినపు అంశము క్రీస్తు ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త 10:14 నుంచి ధ్యానిద్దాము. నేను గొర్రెల మంచి కాపరిని. ప్రభువు తన్ను తానుగా మరొక మంచి కాపరిగా తన్ను తానుగా ఆయన చెప్పుకుంటున్నాడు. మరి ఆయన మంచి కాపరిని చెప్పటమే కాదు, కానీ గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తా ఉన్నాడు. అసలు ఈ గొర్రెలు ఎవరు అని మనం ఆలోచిస్తే గనక ఏ మందకైనా కూడా ఒక కాపరి ఉంటాడు. ఒక 10 మరి పశువులున్నా, అది మేకలు గాని లేకుంటే గొర్రెలు గాని లేకుంటే ఇంకేదున్నా కూడా ఆ యొక్క దాన్ని నడిపించేవాడుగా, ఒక దాన్ని కాచేవాడిగా మరి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని మనము కాపరి అంటాం. మరి ఏ మందకు కూడా ఒక కాపరి ఉంటాడు. మరి ఈ మందను కాచేటువంటి కాపరికి ఏ గుణ లక్షణాలు ఉంటాయి, ఏ స్వభావం ఉంటది, మరి ఎలాగున ఆ గొర్రెలను నడిపిస్తాడు. మరి ప్రభువు తన్ను తానుగా మరి గొర్రెలకు మంచి కాపరిని అని ఎందుకు ఆయన చెప్పుకున్నాడు అంటే, ఈ లోకంలో గొర్రెలకు ఉన్నటువంటి ఆ జంతువులని లేకుండా మరి ప్రభు ఉద్ధరించడానికి వచ్చాడా? ఎందుకు గొర్రెలకు మంచి కాపరిని ప్రభు అన్నాడు? ఇవన్నీ గనుక మనం కొంచెం లోతుగా మనం అధ్యయనం చేస్తే, దేవుడు మనుషులను గొర్రెలతో పోల్చినట్లుగా చూడగలం. యెహెజ్కేలు గ్రంథంలో 34:31 భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు. ఆయన ద్వారా వచ్చిన ప్రవచనము, దేవుడు అతనితో పలికిన ప్రవచనము. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడును. నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు మనుష్యులు. ఈ మనుషులను దేవుడు గొర్రెలతో మరి పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు నా గొర్రెలై ఉన్నారు, నేను మేపుతున్నాను మిమ్మల్ని. ఈ మనుషులు ఈ లోకంలో పోషింపబడుతున్న ప్రతి ఒక్కరు కూడా నా గొర్రెలు అయి ఉన్నారని, నేను మీ దేవుడునై ఉన్నానని దేవుడు పలుకుతున్నాడు. మరి అంటే ఈ లోకంలో మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా గొర్రెలు అనే పదం ఇక్కడ పలికినట్లుగా ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువును కూడా ఇదే విధంగా మరి సంబోధించారండి. మరి యోహాను బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తా ఉంటే అక్కడున్న శిష్యులతో చెప్తున్నాడు. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అంటే ప్రభును కూడా ఒక గొర్రె పిల్లతో పోల్చి ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే అసలు ఎందుకు గొర్రె పిల్లతోటి, ఆ గొర్రెతోటి మనుష్యుని ఎందుకు పోల్చి ఉంటారని మనం ఆలోచిస్తే గనక, గొర్రెది సాధు స్వభావం అండి. అంటే మానవులందరూ కూడా ఒక సాధు స్వభావాలు, ఒక మంచి స్వభావాలు, ఒక నెమ్మదైన స్వభావాలు, ఒక ప్రేమ స్వభావాలు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది. కానీ పాపం ప్రవేశించినప్పుడు ఏమైపోయింది? మరి అది అంతా కూడా వ్యతిరేకం అయిపోయింది. మన స్వభావం అంతా కూడా మారిపోయి కోప స్వభావము, పాప స్వభావము, ఇంకా రకరకాల స్వభావాల చేత మనము మరి ఆ యొక్క అస ఆ యొక్క ఆ ఆదాము అవ్వల నుంచి ఆ స్వభావాన్ని మనము స్వంతరించుకున్నాము. మరి ఈ గొర్రెలు కాపరి అనేటువంటి వృత్తి ఈ లోకంలో ఎప్పటి నుంచి కలిగింది అని మనం చూస్తే గనక, ఆది మానవ దంపతులైన ఆదాము అవ్వలకు పుట్టిన కుమారుల్లో రెండో కుమారుడైన హేబేలు గొర్రెల కాపరి అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆదికాండము 4:2 చూస్తే,
హేబేలు గొర్రెల కాపరి అని రాయబడింది. అంటే అప్పటి నుంచే అనాది కాలములోనే ఈ సృష్టి మానవుని సృష్టి చేసిన మొదటి దినాలలోనే, వారికి పిల్లలు పుట్టిన మొదటి దినాలలోనే వారు గొర్రెల కాపరి అనే ఆ వృత్తిని, ఆ గొర్రెలను మందలను మేపే ఆ యొక్క జీవన విధానం కలిగి ఉన్నట్లుగా మనము చూడగలము. ఇశ్రాయేలీలు కూడా ఇదే వృత్తి కలిగి ఉన్నారు. అంటే అనాది కాలం నుంచి వారికి అది ప్రాక్టీస్ గా, మరి అక్కడ గొర్రెలకు కాసే అదే వృత్తిగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఆది కాండము 47 అధ్యాయము 3 వచనములో ఫరో దగ్గరికి మరి యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములు వస్తారు. మరి ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ చూచినట్లయితే ఇశ్రాయేలీయులందరూ కూడా వారి వృత్తి విధానం ఏమైందంటే, వారికి వ్యాపారస్తులుగా లేరు, ఒక ఉద్యోగస్తులుగా లేరు, కానీ వారు వృత్తికి వారేమన్నారు, మా వృత్తి, మీ వృత్తి ఏమిటని ఆయన అడిగినప్పుడు, మేము మా పితరులు పూర్వకాలము నుండి కూడా మేము గొర్రెల కాపరులమని వారు చెప్పినట్లుగా ఇక్కడ చూడగలం. ఎప్పటి నుంచి? హేబేలు దగ్గర నుంచి మేము గొర్రెల కాపరమని చెప్తున్నట్లుగా చూడగలము. ఈ గొర్రెల కాపరి యొక్క నివాసం ఎలా ఉంటదని చూస్తే, అది గుడిసెలాగా ఉంటది. అదేమో ఒక బంగ్లా లాగా లేకుంటే కట్టబడిన ఇంటిలాగా ఉండదండి కదా. వాళ్ళు ఎక్కడో అడవుల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ మందను తోలుకుంటా ఏం చేస్తారు, మరి దాదాపుగా బయటే ఉంటారు. కానీ ఆ చలి కాలంలో మాత్రమే, ఆ వర్షాకాలంలో మాత్రం ఏం చేస్తారు, ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకొని మరి అక్కడ గుడిసెలో కాపురం ఉన్నట్లుగా మనము చూడగలం. మళ్ళా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ గుడిసెను పీక్కొని వాళ్ళు వెళ్తా ఉంటారు. మరి ఇంకను వారి వస్త్రాలు ఎలా ఉంటాయని మనం చూస్తే గనక కదా, మరి వస్త్రధారణ కూడా అంత మరి శుభ్రంగా ఉండదు, మురికిగా ఉంటది. మరి ఎన్నో రోజుల తర్వాత వారు స్నానం చేసినట్లుగా అనిపిస్తది. ఆ గొర్రెల కాపరులు ఎన్నో రోజులు మరి ఎక్కడెక్కడికో ఆ మందలను తోలుకొని వెళ్ళి మళ్ళా గృహానికి తిరిగి వచ్చేంతగా, లేకుంటే ఆ నీటి సౌకర్యం కలిగి మరి ఆ శుభ్రంగా బట్టలు ఉతుక్కొని స్నానాలు చేసే పరిస్థితి వారికి ఉండదు. మరి యొక్క ఈ కాపరులు ఇంతగా మరి తాము పట్టించుకోకుండా సరైనటువంటి ఆహారం కూడా వారు తీసుకెళ్ళిన 1, 2 రోజుల ఆహారం ఉంటది. మరి ఎన్ని రోజులు వాళ్ళు బయట ఉంటారు, అన్ని రోజులు వాళ్ళకి సరైన ఆహారం ఉంటదా అంటే, వారికి సరైన ఆహార వస్తువులు కూడా ఉండవు. ఆ అరణ్యంలో దొరికే ఏ పండు, మరి లేకుంటే ఏది వారు దొరికితే దాన్ని తిని భుజించి వారు ఇక్కడ కాలక్షేపం చేస్తున్నట్లుగా మనము చూడగలము. అసలు ఈ గొర్రెల కాపరి యొక్క డ్యూటీస్ ఏంటని మనం చూద్దాం. వారి బాధ్యతలు, లేకుంటే ఆ గొర్రెలను మేపేటప్పుడు వారు ఏమి విధులు కలిగి ఉంటారో మనము చూస్తే గనక, వారు మరి ఒక గొర్రెల దొడ్డిలో ఒక చోట వారి యొక్క మందను పెట్టుంటే గనక, ఆ మందకి వారొక చుట్టూ ఒక ఒక చిన్న ఒక ప్రహరీ లాంటిదో, లేకుంటే మరి ఏదన్నా ఏదో ఒక విధంగా రేకులతోనో ఏదో ఒకటి వాళ్ళకి వాటికి ప్రొటెక్షన్ కల్పించి తనొక గేటు పెట్టుంటాడు. పెట్టుంటే గనక మరి ఆ గొర్రెల కాపరి అనేవాడు ఏం చేస్తాడంటే, ద్వారమున ప్రవేశిస్తాడు. యోహాను 10:2లో ద్వారమున గొర్రెల కాపరి ద్వారమున ప్రవేశించును. హల్లెలూయా. మరి ఇంకేం చేస్తాడు, తన గొర్రెలను పేరు పెట్టి పిలుచును. ఒక 100 గొర్రెలున్నా కూడా ఆ గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడండి. అవునా కదా? మనకి ఒక పెద్ద గుంపుతో పరిచయం ఉన్న మన సంఘంలో ఎంతమంది ఉన్నా కూడా మనకు వారందరి పేర్లు మనకు గుర్తుంటాయి. అవునా కాదా? వాళ్ళొక 100 మంది ఉన్నా గాని ఆ పేర్లు మనకు గుర్తుంటాయి. నేను ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు మరి మాకు ఒక డ్యూటీ చార్ట్ ఉండేది. మరి 650 మంది ఉండేవాళ్ళు. మా మా ఎంప్లాయీస్. 650 పేర్లు వారి ఇనీషియల్‌తో సహా, వారి స్టాఫ్ నంబర్‌తో సహా నాకు గుర్తుండేది. అంటే ఒక్కొక్క పేరు చాలా మంది, కొన్ని
మామూలు జనరల్‌గా ఉండే పేర్లుంటాయి గదా! ఒక పద్మ అనే పేరుందనుకో చాలా మంది పద్మలుండేవాళ్ళు. ఆ పద్మకి మరి ఆ ఇనీషియల్ తెలియకపోతే ఆ పద్మ ఎవరో మనం గుర్తుపట్టడం కష్టం కదా! వారికొక నంబరు ఆ పర్టిక్యులర్ నంబర్ లేకపోతే వారిని గుర్తుపెట్టుకోవటం, వాళ్ళు ఐడెంటిఫై చేయటం కష్టం. అంటే అక్కడ నా అక్కడున్నటువంటి 650 మంది వారు వ్యక్తులు ఎవరు? వారు ఏ వయసు కలిగిన వారు? వారి యొక్క స్టాఫ్ నంబర్ ఏంటితో సహా నాకనిపించింది. ప్రభువు పేరు పెట్టి పిలుస్తాడు అనే మాట ఎప్పుడన్నా ఆలోచిస్తే గనక, ఈ కోట్ల కోట్ల ప్రజలలో ప్రభు ప్రతి ఒక్కరి పేరు ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పిలిచే దేవుడై ఉన్నాడు. అలాగున ఈ గొర్రెల కాపరి కూడా ఏం చేస్తాడంటే, ఆ గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. అవి కూడా స్వరము విని ఆ గొర్రెల కాపరిని వెంబడిస్తాయి. అసలింకా ఈ కాపరి యొక్క బాధ్యత ఏంటని మనం చూస్తే గనక, అతను సమృద్ధి అయిన ఆహారాన్ని ఆ పచ్చిక బయల్లాంటి ఆహారంలోకి తీసుకొని వెళ్తాడు. ప్రతి ఉదయకాలం మనం చెప్పుకునే మరి యొక్క కీర్తన 23 అధ్యాయంలో మనం చూచినట్లయితే, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక బయలులున్న దగ్గరికి ఆ గొర్రెలను ఆయన మేపుకుంటూ తీసుకొనెళ్తాడు. ఆ చక్కని ఆ స్ట్రీమ్స్ ప్రవహించే స్వచ్ఛమైన జలము దగ్గరికి ఆయన వాటిని తోలుకొని వెళతాడు. అవి కడుపారా తిని మరి చక్కగా అది కడుపారా త్రాగి చక్కగా సేదదీరేటట్లుగా వాటిని చక్కగా మేపువాడుగా ఉంటాడు. అంతేకాదు తన మందను కాపాడుతాడు. మరి గొర్రెల కాపరి తన మందను కాపాడుతాడు. మరి కదా! మరి కాపాడుతాడనే దానికి మనము ఈ యొక్క దావీదును మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ యొక్క ఎలుగుబంటి సింహమొస్తే ఆ చేతులతో చీల్చివేశాడంట. అంటే తన ప్రాణాలకు గూడా తెగించి గొర్రెలను కాపాడినట్లుగా చూడగలం. అంతేకాదు ఆ తప్పిపోయిన వాటిని గూడా వీపును వెనక్కి వేసుకొస్తాడు. మరి క్రీస్తు ప్రభు ఆ యొక్క 99 గొర్రెలు ఆ యొక్క ఉపమానం చెప్పేటప్పుడు తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఉపమానం చెప్తాడు కదా! 99ని అక్కడ విడిచిపెట్టి వెళ్లి తప్పిపోయిన దానిని ఆ ముళ్ళ కంచెలలో ఎక్కడో ఇరుక్కుపోయిన దాన్ని వెతకటానికి ఆయన వెళతాడంట. వెళ్లి దాన్ని మరలా దానికున్నటువంటి ఆ సమస్యంతా తీసివేసి వీపున వెనక వేసుకొని వస్తాడంట. నీవు నేను కూడా ఈ ఆత్మీయ యాత్రలో ఎన్ని సార్లు తప్పిపోయి ఉంటామో, మననట్టి విధంగా ఆయన వీపు మీద మోసుకొని వస్తా ఉన్నాడు. ఆ తప్పిపోయిన స్థితిలో నుంచి మరలా తిరిగి మనలను మరి ఆయన తిరిగి తిరిగి వెదికి వెదికి రక్షిస్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన మరి ప్రాణం పెట్టువాడై ఉన్నాడు. 10, 11లో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఎలాగున ఆయన వెతికి వెతికి మనల్ని రక్షిస్తున్నాడంటే, ప్రాణం పెట్టి, ప్రాణంతో సహా మనల్ని ప్రేమించి, ప్రాణప్రదంగా మనల్ని ప్రేమించి, ఆయన మనను ప్రేమిస్తా ఉన్నాడు. మనను అట్టి విధంగా పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అంతేకాదు మరి ఆ గొర్రెలమైన మన కొరకు ఆయన నిత్య జీవాన్నిస్తున్నాడు కదా! ఆ జీవజలముల లేకుంటే ఆ నీటి ఊటల యొద్దకు మామూలు గొర్రెల కాపరిని నడిపించొచ్చేమో కానీ, మన కాపరి అయిన క్రీస్తు ప్రభువు మనల్ని నిత్య జీవంలోకి నిరంతరము ఆ జీవజల ఊటలు ఊరేటువంటి ఆ జీవజల బుగ్గయైన ఆ యొక్క నీటి ఊటల యొద్దకు మనల్ని తోడుకొని వెళుతున్నాడు. కానీ ఈ జీవము ఎలాగుందని మనం చూచినట్లేదు గనక 10:10లో నేను గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును వచ్చి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒట్టి జీవము నిత్య జీవంలోకి నడిపించటమే కాదండి. సమృద్ధి అయిన జీవము కదా! మరి తక్కువ కాని, పొంగి పొర్లేటువంటి ఆ జీవాన్ని ప్రభువు మనకిస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! కాపరి యొక్క బాధ్యత ఎలా ఉంటదంటే, ఒకవేళ అతను ఆ మందను కాయలేని ఒకవేళ ఒక ప్రయాణమో, లేకుంటే ఏదైనా ఒక పరిస్థితి అనుకో, ఆ మందని వేరే వాళ్ళకి బాధ్యతాయుతంగా
అప్పచెప్పి వెళ్తాడంట. మరి దావీదు యుద్ధానికి వెళ్ళి అన్నదమ్ములు పరామర్శించడమని తండ్రి యెష్షయి మరొక యుద్ధానికి పంపిస్తున్నాడు. యుద్ధ స్థలానికి పంపించేటప్పుడు దావీదు ఒక పని చేశాడంట. మరి సమూయేలు 17:20లో దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి వస్తువులు తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. తండ్రి ఒక మరి పని చెప్పాడు. ఈ గొర్రెలు కాసే బాధ్యత ఈయనకున్నది. ఆ గొర్రెలను మరి ఆయన అట్లా వదిలిపెట్టేయలేదు. వదిలిపెట్టేయకుండా మరొక్కరికి ఆ బాధ్యతను అప్పచెప్పి వెళుతున్నట్లుగా మనము చూడగలం. మరి ఇవన్నీ కూడా ఒక మంచి కాపరికున్న లక్షణాలుగా, ఆ మంచి కాపరి యొక్క బాధ్యతలుగా, విధులుగా మనం చూస్తా ఉన్నాం. మరి మంచి కాపరి కాని వాళ్ళు కూడా ఎలా ఉంటారో మనము చూద్దాము. మరి జీతగాళ్ళుగా కొంతమంది నియమించబడతారు. మరి పెద్ద మంది ఉందనుకోండి, అంతమందిని కాయటానికి మరి మా కాపరికి వీలు కాదు. మరి ఆ పని వారిని కొద్ది మందిని అక్కడ కొన్ని దొడ్డులు ఏర్పరిచి అక్కడ పని వారిని పెట్టి ఆయన ఓవరాల్ గా వాటిని మానిటర్ చేస్తా ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క జీతగాడు ఏం చేస్తాడంటే, కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. మరి ఇక్కడ చూసినట్లయితే జీతగాడు కదా, వాడికి ఏమిటి వాని యొక్క ఎంతవరకు అతనికి ఆ గొర్రెల మీద మమకారం ఉంటదంటే, ఎంతవరకు మమకారం? అతని జీతం పొందుకునేంత వరకే మమకారం. ఏదన్నా తోడేలు లాంటిది, క్రూర జంతువు లాంటి వచ్చిందంటే ఏం చేస్తాడు? పారిపోతాడు. ఆ గొర్రెల్ని ఆ యొక్క తోడేలు పరం చేసేసి పారిపోతాడు తన ప్రాణాలను కాపాడుకోవటానికి. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున అది అతనికి కేవలం జీతం మీదే ఇంట్రెస్ట్. మరి ఈ దినాలలో కొంతమంది కాపరులు కూడా కేవలం ఎలా ఉన్నారంటే కడుపుకే దాసులుగా ఉన్నారు. మరి ఈ యొక్క సంఘాల బాధ్యత వారికి అప్పచెప్పబడినప్పుడు వారు ఎంతవరకు ఆ మందను మేపుతున్నారంటే గనక వారి కడుపు వరకే, వారి భుక్తి కొరకే ఆ యొక్క మరి పని చేస్తా ఉన్నారు. ఆ కాపరిత్వ పని చేస్తా ఉన్నారు గాని గొర్రెల యొక్క క్షేమం గాని, గొర్రెలకు మరి పెట్టవలసిన ఆహారము, మేత గాని, ఆ గొర్రెల గురించిన కేర్ తీసుకోవటం గాని చేయటం లేదండి. ఇష్టానుసారంగా సంఘంలోని వ్యక్తులను వదిలివేస్తా ఉన్నారు. మరి ఇక కాపరిలో కూడా మరి బుద్ధి లేని వారు ఉన్నారట. తర్వాత మరి ఆ చూచినట్లయితే చెడ్డ మరి వాటిని మరి ఉన్నవారు ఉన్నారట. మరి ఇంకను పనికి మాలిన కాపర్లు ఉన్నారట. జకరియా 11:15లో చూస్తే బుద్ధి లేని ఒక కాపరి అని మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా బుద్ధి లేని ఒక కాపరి అని మాట్లాడుతున్నాడు. 16లో చూచినట్లయితే మరి అతను మాంసమును భక్షించువాడుగా విరిగిపోయిన దానిని బాగు చేయడు. మరి నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు. చెదిరిపోయిన వాటిని వెదకడు. పుష్టిగా ఉన్న దాన్ని కాపుగాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తినేలుగా చేయుచుండును. మరి కొంతమంది కాపరులు ఎలాగున్నారంటే నశించిపోయే గొర్రెలను కనిపెట్టేవారుగా లేరు. మరి ఇంకా నువ్వు చెదిరిపోయిన వాటిని వెదికేవారుగా లేరు. మరి ఇంకా నువ్వు చూచినట్లయితే మరి మరి క్రొవ్విన వాటిని వధించి ఆ పండగ చేసుకుంటున్నారు. అంటే ఇవాళ రేపు డ్రీమీ పీపుల్ మాత్రమే సంఘ కాపరులకి కనపడతారు. డబ్బులున్న వాళ్ళు, ఇంటికి వెళితే చక్కగా కానుక పెట్టేవాళ్ళు, చక్కని మాంసంతో కూడిన భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళు మాత్రమే. వారు ఇంకేం చేస్తున్నారు? ఇంకనూ ఎవరైనా వారికంటే కొంచెం బాగున్నారంటే వారిని స్మాష్ చేసేటట్టుగా, వారిని కృపావరాల్లో ఎదగనీరు వారుగా, వారిని వాటి డెక్కలను తుత్తినీలుగా చేయవారుగా చాలా సంఘాలలో ఇదొక దౌర్భాగ్యం ఉందండి. సంఘాన్ని వారు కాసేటువంటి ఆ కాపరి తండ్రి అయి ఉన్నాడు. కన్న బిడ్డలను ఒక తండ్రిగా ఎలాగున తనకంటే మించిన వాడిగా చేయాలని
ఒక్క తండ్రి ఎట్ల విధంగా ప్రయాసపడి ఆ బిడ్డలను పెంచుతాడో, ఆ పని ఎందుకో మరి కాపరనే వాళ్ళు చేయరు. ఎవరైనా సరే ఆ సంఘంలో ఉన్నవారు ఎవరైనా వారికంటే కొంచెం ఎక్కువగా, వారి పిల్లల కంటే కొంచెం ఎక్కువగా వాడబడుతున్నారా, ఇంక వాళ్ళని అణిచివేస్తారంతే. వాళ్ళు పైకి రాకుండా చేసేస్తారు. వారిలో ఉన్న తలాంతులన్నీ నిర్వీర్యమైనట్టుగా చేస్తారు. వారిలో ఉన్న అభిషేకం అంతా గూడా వారు పోగొట్టుకునేటట్లుగా ప్రయాసపడతారు కదా! ఇక్కడ వీరు మరి వారు క్రొవ్విన వాటిని మరి భక్షించున్నట్లుగా మరి ఉన్నటువంటి వాటిని వద్దు వారి దెక్కలను తుత్తినేలుగా చేయనట్లుగా మనము చూస్తా ఉన్నాం. కొద్దిమంది చెడ్డ కాపరులు, పనికి మాలిన కాపరులు గూడా ఉన్నారట. మరి అటువంటి వారికి ప్రభు ఒక శిక్ష పెడుతున్నాడు. జెకర్యా 11:17 మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అంటే కొంతమంది పనికి మాలినటువంటి సేవకులు అంటే కాపర్లు కూడా ఉన్నారన్నమాట. అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. ఎందుకు? దృష్టి లోపంతో మనుషులు చూస్తా ఉన్నారు కదా! వేరే వేరే దృష్టితో, ఒకళ్ళొక రకమైన దృష్టితో, మరి ఉన్నవాడిని ఒక దృష్టితో, లేని వాడిని ఒక దృష్టితో, మరి అట్టి విధంగా మరి ప్రేమించే విధానంలో గూడా చెయ్యి బొత్తిగా ఎండిపోవును. హల్లెలూయా! మనకి చేతులు ఎందుకు ఇచ్చాడంటే సమృద్ధిగా పంచిపెట్టటానికి. హల్లెలూయా! ఆ యొక్క 31 అధ్యాయము సామెతల గ్రంథంలో ఆమె దీనులకు తన చెయ్యి చాపును కదా! మనం ఎల్లప్పుడూ గూడా చెయ్యి చాచే వరకు ఉండాలి కదా! అతని కుడి కన్ను తెగవేయబడును. కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. పనికి మాలిన ఆ కాపరులకు శ్రమ. మరి యొక్క గొర్రెలకి మరి ఇది ఒక నష్టం ఏంటంటే, మరి గొర్రెల కాపరి ఎప్పుడైతే చెదరగొట్టబడతాడో గొర్రెలు గూడా చెదిరిపోతాయండి. అవును కదా! మరి ప్రభువు సిలువలోకి వెళ్ళే ముందు ఆ యొక్క గెత్సెమనే తోటలో వారు కలిసి ప్రార్థనకు వెళ్తారు. చక్కగా ప్రభు రాత్రి భోజనం చేస్తారు. పాటలు పాడుకుంటూ ఒలీవ కొండకెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు మరి కొద్దిమంది మిగతా శిష్యులు అక్కడ ప్రార్థన చేయమని చెప్తాడు. ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్తాడు. ఆయన వెళ్లి ప్రార్థన చేస్తా ఉంటాడు. మరి వాళ్ళు అందరూ అక్కడ మరి 11 మంది ఉన్నారు. ఒక ఇస్కరియోతు యూదా అనే లేడు కదా! అందరూ కలిసి ఉన్నారు. ప్రభువుని ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకొని చెలికాడ అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడో, ఇక అందరూ అక్కడి నుంచి పారిపోయారంట. కేవలం యోహాను మాత్రమే మరణము వరకు వెంబడించాడు. మరి పేతురైతే ప్రధాన యాజకుని ముంగిటి వరకొచ్చి బొంకి అక్కడి నుంచి తొలగిపోతారు. అందరూ చెదిరిపోయారు కదా! గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెల కాపరి చెదరిపోవును కదా! ఇటు విధంగా అనేకమైన సంఘాలు ఈ దినాలలో చెదరగొట్టబడిన పరిస్థితి. ఇప్పుడే కాదు, అనాది కాలము నుండి కూడా, ఆది అపోస్తల కాలము నుండి కూడా ఆ గొర్రెల కాపరిగా ఎవరు నాయకుడుగా ఉండి మరి దాన్ని నడిపిస్తా ఉన్నారో అవి చెదరగొట్టబడుతున్నట్లుగా మనము చూడగలము. మరి ఇశ్రాయేలీయులు చూచట మరి కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని ప్రభు వారి మీద జాలి పడ్డాడట. మరి నిజంగానే ప్రభు వారి మీద మరి ఇక్కడ మరి వీరందరూ కూడా ఈ రాత్రి కాలము మరి నన్ను గురించి అభ్యంతర పడతాడు. మత్తయి 26:31, మార్కు 14:27లో మరి మీరందరూ నా అభ్యంతర పడతారు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది గదా! అట్టి విధంగా మరి ప్రభువు ముందుగానే ఆ ప్రవచనం రాయబడిన ప్రవచనం గురించి చెప్పాడు. ఇక్కడ ప్రభు గూడా మరి ఆ యొక్క సమూహాలను చూచేట మత్తయి 9:36, మార్కు 6:34లో అంటున్నాడు. ఆయన జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, అంటే మానవులకి నడిపించే ఒకళ్ళు కావాలండి. వారిని సరైన మార్గ నిర్దేశకత్వం చేసి వారిని నడిపించే నాయకుడు కావాలి. లేకపోతే కట్టు లేని ఎడల, నాయకుడు లేని ఎడల జనులు నశించెదరు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట. ఒకళ్ళ నడిపించే ఒక మెంటార్ ఉండాలి. ఒక నాయకుడు, ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ ఉంటేనే అతని అడుగులో మరి వెంబడిస్తూ ముందుకు కొనసాగటానికి గొర్రెలమైన మనకు వీలవుద్ది.
విశ్వాసులమైన మనకు వీలవుద్ది. మోషే కూడా తన నాయకత్వం ముగించబడింది. ప్రభువు మరి దేవాది దేవుడు సంఖ్యాకాండంలో మోషేతో మాట్లాడుతున్నాడు. చాలు చాలు, ఇక నువ్వు చేసిన సేవ చాలు. ఇదిగో ఇక్కడ ఈ మోరియా పర్వతం మీద, ఈ పర్వతంలో ఒక పర్వతం మీద నువ్వు చనిపోతావు. ఇదిగో చాలు, ఇంక నీ సేవ చాలు. నువ్వు మెరీబా యొద్ద జలముల యొద్ద మరి నన్ను నువ్వు సన్మానించలేదు అని చెప్పేసి అంతకు ముందు అహరోను చనిపోతాడు. ఇప్పుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే దేవునితో ఒక మొర్ర పెడుతున్నాడు. సంఖ్యాకాండము 27:15 మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. అతను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఓకేనయ్యా, నన్ను మరి చనిపోమంటున్నావు, ఇక నా అయిపోయింది, నా జీవితం అయిపోయింది అంటున్నావు, కానీ ఈ సమాజాన్ని కనికరించయ్యా. 6 లక్షల పాదచారులయ్యా వాళ్ళు కదా, కాల్బలమయ్యా. మరి ఇంతమంది ప్రజలు, పిల్లలు, వృద్ధులు, ఇంతమంది ప్రజలయ్యా, వీరి మీద కనికరపడు, వీరికి ఒక నాయకుడిని దయచేయమన్నప్పుడు దేవుడప్పుడు నీ సేవకుడైన మరి నూనె కుమారుడైన యెహోషువ మీద నీ చేతులు నిలిపి అతనిని అభిషేకించమని చెప్తాడు. అంటే ప్రభువు చెదిరిపోతున్నటువంటి ఆ సంఘం గురించిన బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడండి. వ్యక్తిగతంగా ఒక్కొక్క గొర్రె గురించిన బాధ్యత తీసుకుంటాడు. సంఘంగా చెదిరిపోతున్న సంఘాల గురించిన బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. మరి ఇంకా నువ్వు ప్రభు అసలు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? ఆయన ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు ఎవరంటే మనుషులు. ఈ మనుషులకు నేను మంచి కాపరిగా వచ్చున్నాను. మరి ఈ గొర్రెల గురించిన నా ఉద్దేశం ఏమైంది? అసలు ఏమి చేయటానికి నేను వచ్చున్నానంటే గనక 10:16 అంటాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. అని యొక్క ఇశ్రాయేలులే కాదు, అన్యులు కూడా మరి నాకు మరి నా మందలో చేరవలసిన వారే. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. హల్లెలూయా. ఆ కాపరిగున్న ఆయన అన్యులమైన మనను కూడా పేరు పెట్టి పిలిచాడండి. అవి నా స్వరము వినును, వాటిని కూడా నేను తోడుకొని రావలను. హల్లెలూయా. కదా, యూదులు మరి వారిలో నుంచి రక్షణ వచ్చింది. యూదులు వారేమనుకుంటారంటే మేము అన్నిలలో చేరిన పాపులము కాదన్న ఒక అహం వారికి ఉంది. యూదులకే రక్షణ, యూదుల్లో నుంచే రక్షణ వస్తుంది. ఇక రక్షకుడు యూదులోంచి పుట్టాడు గనక యూదులనే వారికి మాత్రమే రక్షణ అని వారెంతో కించిత్ గర్వపడుతున్నారు. గాని ప్రభు అంటున్నాడు, ఈ దొడ్డివి కాని యూదా జనాంగము కాని అన్య జనాంగము కూడా నా గొర్రెలై ఉన్నారు. నా దొడ్డివి కాని గొర్రెలై ఉంటున్నారు. ఈ దొడ్డికి సంబంధించిన గొర్రెలు కాదు వాళ్ళు, కానీ వారిని కూడా సమకూర్చి ఈ దొడ్డిలోకి వారిని సమకూర్చి వారిని కూడా తోడుకొని వస్తాను నేను. అప్పుడు అంత మందకు కలిపి నేను అందరికీ కలిపి ఒక్క కాపరినవుతానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాటిని కూడా నేను తోలుకొస్తాను. వాటిని పేరు పెట్టి పిలుస్తాను. వాటిని ఆకర్షించుకుంటాను. నా స్వరం విని ఇంకొచ్చేస్తాయి అంతే. హల్లెలూయా అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి మంద ఒక్కటియు, గొర్రెల కాపరి ఒక్కడును అగును కదా. ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి, అవునా కదా. 50% ఆఫ్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. క్రీస్తుని అంగీకరించిన వారు. రంగు లేదు, రూపు తేడా లేదు, ఆ స్త్రీ లేదు, పురుషుడు లేదు, లేకుంటే ఒక కులము లేదు, మతము లేదు, లేకుంటే ఒక భాష లేదు, ఏ తేడా లేదు. గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, ఇక అన్యుడని లేదు, ఇక తేడా లేకుండా ప్రభు అందరినీ కూడా పిలిచి ఉన్నాడు. పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఆ రక్షణ సువార్తము వినిపింప చేశాడు. వాళ్ళని ఆకర్షించుకున్నాడు. హల్లెలూయా. తన మందలో చేర్చుకున్నాడు. ఇప్పుడు అందరికీ ఆయన ఒకే గొర్రెల కాపరి ఉన్నాడు. మరి ఈ గొర్రెల కాపరి ఎటువంటి కాపరిని చూచినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20లో ఆయన గురించి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని రాయబడి ఉన్నదండి. ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన ఈ గొర్రెల కొరకు
ప్రాణం పెట్టుటకు వచ్చిన వాడే కానీ కాదు, కానీ ప్రాణం ఒక్కటే పెట్టుటకు వచ్చిన వాడు కాదు, కానీ ఆయన గొర్రెల యొక్క గొప్ప కాపరి. ఎందుకు ఆయన గొప్ప కాపరి అన్నాడంటే, మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి మనలో కూడా లేపబోతున్నాడు గనక. హల్లెలూయా. ఆయన మృతి గెలిచి లేచి ఉన్నాడు. మనతో చేసిన ఆ నూతన నిబంధన, రక్తపు నిబంధన బట్టి మనను కూడా మృతుల్లో నుండి లేపబోతున్నాడు ఆ గొప్ప కాపరి. ఇంకను అంతే కాదు, ఆయన మన ఆత్మలకు కాపరి అయి ఉన్నాడు. 1 పేతురు 2:25 అంటున్నాడు, మీరు గొర్రెల వలె తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. ఈ ఆత్మల కాపరి మనలో ఆత్మదేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా మన లోపల నుంచి చో 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 అని తోలుతా ఉంటాడు. డోంట్ డూ లైక్ దిస్, డూ లైక్ దిస్ కదా. పాపమును, తీర్పును, నీతిని ఒప్పింప చేస్తా ఉంటాడు. మనం గొర్రెల వలె కదా. గొర్రె స్వభావము ఒకటి మరి రాంగ్ పాత్రలు వెళ్తా ఉంటారు, రాంగ్ పాత్రలో వెంబడించుకుంటూ వెళ్తా ఉంటది. ఒకళ్ళు కరెక్ట్ పాత్రలో వెళ్తా ఉంటే కరెక్ట్ పాత్రలో వెంబడించి వెళ్తా ఉంటది. కొన్నిసార్లు గొర్రెల్లాగా మనం దారి తప్పిపోయే పరిస్థితున్నా కానీ ఈ ఆత్మల కాపరి ఏం చేస్తాడంటే మరలా మనల్ని ట్రాక్ లోకి తీసుకొని వస్తున్నాడు. ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. అంతేకాదు, ఆత్మలు కాసేవాడు కాదు గాని మన జీవితానికి ఒక నాయకుడుగా, మన జీవితానికి ఒక సెంటర్ పాయింట్ గా, ఆయనే అధ్యక్షుడుగా, ఆయనే మనం నడిపించే ఒక మాస్టర్ గా ఉండి ఆయన మన జీవితాలను ముందుకు నడిపింప చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన ప్రధాన కాపరిగా ఉంటున్నాడు. 1 పేతురు 5:4 చూస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రధాన కాపరిగా ఉంటున్నాడు కదా. ఈ లోకంలో అనేక మంది కాపరులు ఉన్నారు. వారందరి మీదుగా ఈజ్ ద చీఫ్ షెపర్డ్. హల్లెలూయా. అందరి మీద ఆయన ప్రధాన కాపరిగా ఉంటున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడట ఆయన మనకి ఏమేమి ఇవ్వబోతున్నాడంటండి, వాడబారని మహిమ కిరీటము మనకి ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. మరి మంచి గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడని మనం చూస్తే గనక యెహెజ్కేలు యెషయా 40:11 అంటున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హల్లెలూయా. గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి యొక్క లక్షణం అండి. హల్లెలూయా. ఆయన తన మందను మేపటమే కాదు, తర్వాత తన బాహువుతో వీరందరినీ కూడా, ఎంతమంది ఈ యొక్క ప్రపంచ యావత్తుకున్న తన గొర్రె పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా రొమ్మున ఆనించుకొని మోయును. హల్లెలూయా. మరి యెషయా గ్రంథము 63 అనుకుంటా, ఆయన పూర్వపు దినములన్నిటిను మిమ్మల్ని మోసుకొనుచు ఎత్తుకొనుచు వచ్చెను, మీ యావత్ బాధలో ఆయన బాధ నొందెను. హల్లెలూయా. గొర్రెలమైన మన బాధలన్నిటిలో ఆయన బాధ నొందుతున్నాడు. మరి ఆయన మనని మందలాగా మేపుతా ఉన్నాడు. ఆయన బాహువులు, ఆయన రెక్కల నీడలో మనం భద్రపరుస్తున్నాడు. ఆ రొమ్మును ఆనించుకొని మన పిల్లల్ని ఎట్టి విధంగా పొదిగి పట్టుకొని రొమ్మును ఆనించుకుంటామో అట్టి విధంగా రొమ్మును ఆనించుకొని మనల్ని మోసుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఏదైతే మరి యొక్క పాలిచ్చు వాటంటే మరి ఆ యొక్క బాలింతలు, చూలింతల విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే వాటి నడవలేని స్థితిని, అంటే ఈ కష్ట భారంతో నిండిన వారిని, లేకుంటే అలిసి సొలసిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడంటే మెల్లగా నడిపించు దేవుడుగున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ అంటున్నాడు, మరి నా సేవకుడైన దావీదు వారికి రాజగును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరించుదురు, నా కట్టడలను గైకొని ఆచరించుదురు. మరి యొక్క గొర్రెలుగున్న మనకి మరి దేవుడు మరి దావీదు వంశములో నుంచి వచ్చిన ప్రభుని
కాపరిగా పెడుతున్నాడు. నా సేవకుడైన దావీదుని వాటి మీద కాపరిగా నియమించెదను. అతను వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. దావీదు వారికి రాజగును. వారందరికీ ఒక్కటే కాపరియుండును. హల్లెలూయా! మరి ప్రభు మన ఇశ్రాయేలీయుల పక్షాన చేసిన కార్యం చూస్తే కదా! ఆ యొక్క అన్య దేశపు రాజులను వెళ్ళగొట్టి 7 జాతులను వెళ్ళగొట్టి ఆ యొక్క ప్రదేశాలన్నీ స్వాధీనపరుచుకొని అనేక యుద్ధాలు చేసి తర్వాత ఆయన యొక్క రాజ్యము 40 సంవత్సరాలు మరి నిమ్మళపరచబడిందంట. మరి నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ మధ్య సమాధానంగా నెమ్మదైన పరిపాలన మరి దావీదుకు దొరికిందంట. అట్టి విధంగా దావీదును ఎట్టి విధంగా రాజుగా చేసి ఉన్నాడు. రారాజైన క్రీస్తు ప్రభు కూడా మన అందరికీ కూడా ఒక కాపరిగా ఒక్కడే కాపరిగా ఎందుకొరకు కాపరిగా ఉన్నాడంటే దేవుని యొక్క విధులను కట్టడలను గైకొని ఆచరించినట్లుగా ఆయన ప్రభుత్వం కింద ఆయన రాజరికం కింద మనందరిని కూడా ప్రభు ఒక మందలోకి మనల్ని తోడుకొని వచ్చాడు. మరి గొర్రె పిల్లగా ఉన్న ప్రభు ఒక దినాన మనకి కాపరిగా ఎలా ఉండబోతున్నాడో అసలు అద్భుతమైన ఈ మాటలు చూస్తే ప్రకటన గ్రంథము 7:17 చూస్తే ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి జీవ జల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా! ఈ గొర్రెల కాపరి, ఈ మంచి గొర్రెల కాపరి ఒక దినాన మనకి ఆ పరలోకంలో నిత్య మహిమలోకి మనం వెళ్ళినప్పుడు సింహాసనం మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి హల్లెలూయా! అక్కడ కూడా మనం ఒక కాపరత్వం కింద ఉండబోతున్నామండి. ఒక నాయకుని కింద ఉండబోతున్నాం. ఆ నాయకుని పరిపాలన కింద, ఆ నాయకుని పోషణ కింద, ఆ నాయకుని కాపరత్వం కింద, ఆ కాపుదల కింద మనం ఉండబోతా ఉన్నాం. ఆ నడిపింపులో మనం ఉండబోతున్నాం. గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. హల్లెలూయా! అక్కడ ఆయన చేసే పని ఏంటంటే ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క పని ఏంటంటే జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఇక్కడ ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? ఆయన నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి, ఆ జీవ జలములు దయచేయటానికి, ఆ జీవం ఇవ్వటానికి, అంతేకాదు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తున్నా అంటే ఒక నిత్య మహిమలోకి మనం వెళ్ళిన తర్వాత జీవ జలముల బుగ్గ యొద్దకు మనం నడిపిస్తాడు. అంతేకాదు దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. ఆ కాపరి ఒక దినాన మన యొక్క ప్రతి కన్నీటి బొట్టు ద్వారా మనకు కలిగిన ఆ శ్రమంతటిని, ఆ వేదనంతటిని, ఆ దుఃఖానంతటిని, ఆ బాధనంతటిని, ఈ లోకానికి సంబంధించిన ప్రతి హేతువుని వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు ఈ ఉదయ కాలము మనందరికి ఒక గొప్ప వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ నిత్య మహిమకు వెళ్ళిన తర్వాత మన కంటి బాష్ప బిందులు తుడిచివేయబట్టమే కాదు, ఆ జీవజలముల బుగ్గ యొద్దకు మనం నడిపించబట్టమే కాదు, ఆ కాపరి ఆ నాయకత్వంలో మరి మనందరినీ కూడా ప్రభు ఉదయ కాలము ఒక వాగ్దానంతో దీవిస్తున్నాడు. జకరియా గ్రంథము 9:16 చూస్తే నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. హల్లెలూయా! దేశములో యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారట. హల్లెలూయా! మనమందరం కూడా మరి ప్రభు కలిగి ఉన్న కిరీటములో మనమందరం కూడా రత్నాల వలె ఉన్నామంట. నా జనులు మరి దేవుని యొక్క కిరీటములోని రత్నములుగా ఉన్నాము కనుక ప్రభు అట మనల్ని కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును కదా. మనమందరం కూడా రక్షింపబడిన గుంపులో ఉన్నవారమై ప్రభు ధరించిన ఆ కిరీటంలోని రత్నముల వరే వారు ఉండాలని ఆయన కాపరిగా ఉండి మనం నడిపించాలని ఆయన అభిలాషిస్తున్నాడు. కనుక మనం అందరం కూడా రత్నాలుగా మారిపోతాం. హల్లెలూయా! ఈ లోకంలో ప్రభువు మనకు ఉపదేశించిన ఉపదేశాలలో మనం కొనసాగుదాము.
ఆయనకు మనకు బోధించిన ఈ బోధనలు మనం గైకొందాము. ఆయనే మనకు కాపరిగా ఉండి మన నడిపిస్తా ఉన్నాడు. ఆయన కాపరత్వంలో ఆయన మనకి ఏ మేత పెడుతున్నాడు, ఏ పచ్చిక బయల్లోకి తీసుకుని వెళ్తున్నాడు, ఏ శాంతికరమైన జలముల యొద్దకు మనం నడిపిస్తున్నాడు, ఏ జీవజలాలు మననిచ్చి మనకు ఆ దాహం తీరుస్తా ఉన్నాడు. ఎలాగున మన కంచె కాపుదల వేసి మనం భద్రపరుస్తున్నాడు కదా. ఈ లోకంలో ఎన్ని రకాలైన తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారు, లేక రకరకాల విష జంతువుల స్వభావం కలిగిన వారు, వారందరినీ మనం కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, మనల్ని ఆ నిత్య జీవానికి తోడుకొని వెళుతున్న ఆ ప్రభువు మన కొరకు ఒక మంచి కాపరిగా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు తను తాను చెప్పుకున్న మాటల ప్రకారంగా లోకంలో కాపరిగున్న వారు ఎలాగుంటున్నారు, ఈ లోకంలో కాపరిగా బాధ్యత పొందుకున్న వారు ఎలాగున్నారు, మరి ప్రభువే స్వయంగా, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్పుకున్న, ఆయన పలికిన ఆ మాటలో నుంచి ఆయన ఎలాగున మన కొరకు మంచి కాపరై ఉన్నాడు. ఆ కాపరత్వంలో మనం ఎలాగున మనం అంతిమ యాత్ర తర్వాత కూడా, ఇక్కడ కన్నుమూసిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనకు ఎలాగున కాపరిగా ఉండనై ఉన్నాడు కదా. ఈ లోకంలో మనం జీవించిన జీవితపు నాణ్యతలో నుంచి మనం ఒక్కొక్కరం కూడా ఒక రత్నంగా ఆ ప్రభు యొక్క కిరీటంలో ఉందుము గాక. ప్రభు కాపరత్వంలో మన జీవితాలను మనం ముందుకు కొనసాగింప చేసుకుందుము గాక. ప్రభువు చేత రక్షింపబడిన వారమై ఆ ఎత్తబడిన గుంపులో నిత్య మహిమలో మనం ఉండటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక.